నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై మంత్రులతో సీఎం మంతనాలు. బాధ్యులపై క్రిమినల్, సివిల్ చర్యలపై సమాలోచనలు. ఈసీపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించిన రిజిజు. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని వెల్లడి. అత్యాచార కేసులో దోషిగా దేవేగౌడ మనవడు ప్రజ్వల్. రేపు శిక్ష ఖరారు చేయనున్న బెంగళూరు కోర్టు. ఉగ్రవాదంపై కేంద్ర ముక్కుపాదం. 100 రోజుల్లో 12 మందిని మట్టుబెట్టిన సైన్యం. కాళేశ్వరం కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందించారు. సీఎం రేవంత్ రెడ్డితో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీఎస్ రామకృష్ణారావు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు సమావేశమయ్యారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను పరిశీలించి చర్చించారు. కమిషన్ పేర్కొన్న బాధ్యులపై క్రిమినల్, సివిల్, శాఖపరమైన చర్యలపై ఎలా ముందుకెళ్లాలనే అంశం సీఎం చర్చించినట్లు తెలుస్తోంది. న్యాయ నిపుణుల సలహా తీసుకోవడంతో పాటు ఈ నెల 2వ వారంలో జరగనున్న కేబినెట్లో చర్చించి అవసరమైతే అసెంబ్లీ ముందుంచాలనే అభిప్రాయం వ్యక్తమైన సమాచారం. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నిన్న సుమారు 700 పేజీల నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు ఇచ్చింది. రాహుల్ బొజ్జా నిన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ రామకృష్ణారావుకు అప్పగించారు. బ్యారేజీల డిజైన్లు, నిర్మాణ లోపాలు, అంచనాల్లో తప్పులు, ఇంజనీర్లు, ఏజెన్సీలపై కొందరు వ్యక్తుల అభిప్రాయాన్ని నివేదికలో వివరించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల సమయంలోనే ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత ఉండేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నామన్నారు. కంటోన్మెంట్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రి పాల్గొన్నారు. 10 ఏళ్లుగా నిలిచిపోయిన రేషన్ కార్డులు ఇవ్వడంతో పాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని మంత్రి పొన్నం తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అంశంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని, స్పీకర్ దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కొరకు, ఉప ఎన్నికల కొరకు సంబంధం లేకుండా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తూనే 6 కిలోల సన్న బియ్యాన్ని ఇస్తా ఉన్నాం. గత మాసం హైదరాబాద్ లో బోనాల పండుగ జరిగితే ఇప్పుడు రేషన్ కార్డుల పండుగ జరుగుతా ఉంది. గవర్నమెంట్ స్టాండ్ సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా ఇప్పుడు ఉండదు. సుప్రీంకోర్టు తీర్పును శిరసావహిస్తా ఉన్నాం. ఆ సంబంధించిన నిర్ణయం గౌరవ స్పీకర్ గారు తీసుకోవాలని స్పష్టంగా కోర్టు చెప్పింది. కాబట్టి సుప్రీంకోర్టు శాసనసభకు సంబంధించిన అంశం. ఆ నిర్ణయాలను స్వాగతిస్తా ఉన్నాం. దానికి సంబంధించిన ప్రజాస్వామిక నిర్ణయాలు జరగాలని కోరుకుంటాం. రేవంత్ రెడ్డి బీజేపీతో లోపాయికారి ఒప్పందం వల్లే బనకచెల్లపై ఏపీ ప్రభుత్వం దూకుడుగా వెళ్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. బనకచెల్ల కట్టి తీరుతామని ఏపీ మంత్రి లోకేష్ అంటున్నా సీఎం, మంత్రులు ఎందుకు తిప్పికొట్టడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి కేంద్రం చేతిలో ఉందన్న ధైర్యంతోనే ఏపీ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. సముద్రంలో కలిసే నీటిని వాడుకుని బనకచెల్ల కడతామని చెబుతున్న లోకేష్ ఈ ప్రాజెక్టు డీపీఆర్ను 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు తిప్పి పంపాయో చెప్పాలని డిమాండ్ చేశారు. బనకచెల్లను ఎలా అడ్డుకోవాలో తమకు తెలుసని హరీష్ రావు స్పష్టం చేశారు. బనకచెర్లపై చంద్రబాబు నాయుడు గారి బుల్డోజింగ్ విధానాలకు కాంగ్రెస్, బీజేపీల మౌనం నుంచే, వీళ్ళ లోపాయికారి ఒప్పందం నుంచే ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం బుల్డోజింగ్ విధానాలు పాల్పడతా ఉంది. మేము బనకచెర్ల కట్టి తీరుతాం, ఎవడు అడ్డొస్తాడో రండి, ఎవడు అడ్డొచ్చినా మేము అనుమతులు తెస్తాం అని ఒకవైపు లోకేష్ మాట్లాడుతుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్, బీజేపీ పార్టీలు డూడు బసవన్నలుగా తలూపడం వల్లనే అంత ధైర్యంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ఏమో గురుదక్షిణలో భాగం, తన పదవిని కాపాడుకోవడంలో, కేంద్ర ప్రభుత్వం మెప్పు పొందడంలో చంద్రబాబు గారు సహకారం కావాలి. ఇంకొక వైపు బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలో తమ పీఠాన్ని కాపాడుకోవడానికి ఇవాళ తలలూపుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. నేను అడుగుతా ఉన్న లోకేష్ గారిని, నీళ్లున్నదే నిజమైతే 4 కేంద్ర ప్రభుత్వ సంస్థలు మీ గోదావరి బనకచెర్ల డీపీఆర్ను ఎందుకు తిప్పి పంపాయి?
నీళ్లు ఉన్నాయని ఎవరు చెప్పిండ్రు? సెంట్రల్ వాటర్ కమిషన్ చెప్పిందా? ట్రిబ్యునల్ చెప్పిందా? ఎవరు చెప్పారు? ఎవరు తేల్చారు? ఉంటే అందులో తెలంగాణ వాటా ఎంత, ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత? ముందు దానికి సమాధానం చెప్పండి. అబద్దాల ప్రాతిపదికన చేసే రాజకీయాలు ఎక్కువ కాలం నిలవవని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. గత పాలకులు అబద్దాలని నిజాలని నమ్మేలా భ్రమ కలిగించేవారని విమర్శించారు. ఓ పత్రికా దశాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ జర్నలిజం ముసుగులో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. కొన్ని రాజకీయ పార్టీల మద్దతుతో జర్నలిజం ముసుగులో అరాచకం చేసేవారిని వేరు చేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. నేను నిజం చెప్పకపోయినా సరే కానీ నేను అబద్ధం చెప్పను అని. నిజం కొన్నిసార్లు కొంతమందికి ఇబ్బంది కలిగించవచ్చు, లేదా నేను చెప్పే నిజం కొంతమందికి అనవసరమైన సమాచారాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ నేను ఎప్పుడు కూడా నా ఏ ఉపన్యాసమైనా, ఏ విశ్లేషణ అయినా, ఏ సందర్భం వచ్చినా రేవంత్ రెడ్డి అబద్ధం చెప్పిండని ఇప్పటి వరకు ఎవరు నన్ను విశ్లేషించలేదు. నిజం అనేది ఒక భాగం. నేను రాజకీయాలకు వచ్చినప్పుడు నేను స్పష్టంగా నిర్ణయించుకున్నా, అబద్ధాల ప్రాతిపదిక మీదన, అబద్ధాల పునాదుల మీద మన రాజకీయ భవిష్యత్తును నిర్మించుకుంటే అది ఏదో ఒక రోజు కూలుతుంది. దిగిపోయిన నాయకుడు మాత్రం చెప్పేవన్నీ అబద్ధాలే, నిజాలుగా భ్రమలు కల్పించేంత గొప్పగా అబద్ధాలని చెప్పగలిగిన నాయకుడు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారి, అంతకంటే ముందు కమ్యూనిస్టులు చేసిన ఉద్యమమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎక్కువగా ఉపయోగపడ్డాయి. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ సహకారము అన్ని రకాలుగా ఉండాలి. మనం కలిసి పనిచేస్తే ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. సీనియర్లు కావచ్చు, జూనియర్లు కావచ్చు, వాళ్ళు అడిగే ప్రశ్నను బట్టి వాళ్ళు జర్నలిస్టులా లేకపోతే రాజకీయ పార్టీల కార్యకర్తలు జర్నలిస్టు ముసుగేసుకొని వచ్చి ప్రశ్న అడుగుతుండ్రా అర్థం కానంత అమాయకులు ఎవరు లేరు. ఈరోజు జర్నలిజం ముసుగులో కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళు నిర్వహిస్తున్న విధానం, వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఈరోజు సమాజం అంతా నిశితంగా గమనించాలి. పాత్రికేయ మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డిఫరెన్షియేట్ చేయండి, వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి. వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఎవడు పడితే వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తే వాళ్ళు మొత్తం రాయలేడు, ఏబిసిడి మొత్తం రాయలేడు. వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు. ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు. మన పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు. అది మొత్తం వాళ్ళ ఇంటి పేరే అయినట్టు, వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య, జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు. వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్లోనే చదివిండా లేకపోతే ఓనమాలు మొత్తం అన్నీ వస్తాయంటే ఆ రెండు రావు. జర్నలిజం అక్షరం ముక్క కూడా. ఒకప్పుడు ఈ రాజకీయ పార్టీలు సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మిన కార్డు హోల్డర్స్ అన్న జర్నలిస్ట్గా ఉండేటోళ్ళు, లేకపోతే జర్నలిజం చదివిన వాళ్ళు అన్న జర్నలిస్ట్గా బాధ్యతలు ఇచ్చేవాళ్ళు. వాళ్ళ పనితనాన్ని బట్టి వాళ్ళకు బాధ్యత పెంచేవాళ్ళు. కానీ ఈరోజు అది ఏమీ లేదు. ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు, ఎక్కువగా తిట్లు వచ్చినోడు, ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి. తమ పాఠశాల ఉపాధ్యాయుడిని ఇక్కడే కొనసాగేలా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా భైంసా మండలం కుంసర గ్రామస్తులు పాఠశాలకు తాళం వేసి నిరసన చేపట్టారు. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న 3 ఉపాధ్యాయుల్లో ఒకరిని ఇటీవల వేరే పాఠశాలకు బదిలీ చేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుడిని తిరిగి రప్పించాలని కోరుతూ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడికి వినతిపత్రం అందించారు. గ్రామస్తులు ఇచ్చిన వినతిపత్రాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తారని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు తెలిపారు. ఏదైతే ఇక్కడ గత కొన్ని రోజులుగా 3 ఉపాధ్యాయులతో ఇక్కడ మా పాఠశాల అనేది నడపడం జరుగుతుంది. నిన్నటి నుంచి మరి మా పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుని తొలగించడాన్ని మేము మా విద్యార్థుల తల్లిదండ్రులు అందరం కలిసి ఈ యొక్క ఉపాధ్యాయ బదిలీని మేము తిరస్కరిస్తున్నాము. అదేవిధంగా కాంప్లెక్స్ హెచ్ఎం గారికి మరియు ఎంఈఓ సార్ గారికి కూడా అప్లికేషన్ రూపం లోపల వాళ్ళకు రాసివ్వడం జరిగింది. తిరిగి మా యొక్క ఉపాధ్యాయుని మా పాఠశాలకే పంపించాలని మేము కోరుతున్నాము. కుంసర ఎంపీపీఎస్ పాఠశాల నుండి రాజేశ్వర్ సార్ను ఇక్కడ వర్క్ అడ్జస్ట్మెంట్ చేయడం వాళ్ళేగా ఇవ్వడం జరిగింది.
కాబట్టి పై అధికారుల ఆదేశాలను నేను పాటించాలి కాబట్టి రిలీవ్ చేయాలి. ఏది ఉన్నా కూడా మీరు పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్తాను. మీరు ఇచ్చినటువంటి ఈ అప్లికేషన్ను నేను డిఓ సార్ గారికి అందజేయడం జరుగుతుంది. జగిత్యాల జిల్లాలో పంచాయతీ కార్యదర్శులు విధులకు డుమ్మా కొట్టి డీఎస్ఆర్ యాప్లో తప్పుడు హాజరు వేసుకుంటున్నట్లు ఈనాడులో ప్రచురితమైన కథనానికి యంత్రాంగం స్పందించింది. ఘటనలో బాధ్యులైన వారందరిపై చర్యలకు అధికార యంత్రాంగం ఉపక్రమించింది. బుగ్గారం మండలం చందైపల్లి పంచాయతీ కార్యదర్శి రాజయ్యను కలెక్టర్ సత్యప్రసాద్ సస్పెండ్ చేశారు. మరో 23 మందికి నోటీసులు జారీ చేసి వారి వేతనంలో కోత విధిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరందరూ విధుల్లో ఉండకుండా పంచాయతీ కార్మికులతో ఫోటోలు తీయించి యాప్లో అప్లోడ్ చేసినట్లు గుర్తించారు. మనకు సందేపల్లి గ్రామం బుగ్గారం మండలంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ ఏదైతే సీఎం గారు ఫోటో పెట్టి డిఎస్ఆర్ అటెండెన్స్ క్యాప్చర్ చేశారో వారిపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మేము ఆల్రెడీ నిన్ననే దీనికి సంబంధించి గుర్తించి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు షోకాజ్ కూడా ఇష్యూ చేయడం జరిగింది. సో వారికి ఈరోజు సస్పెన్షన్ కూడా ప్రపోజ్ చేశాము. సస్పెన్షన్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మిగతా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వారందరికీ కూడా ఎవరైతే రాంగ్ క్యాప్చర్ చేస్తున్నారో అటెండెన్స్ కన్సర్న్ పంచాయత్ సెక్రటరీస్ అందరి మీద కూడా శాఖాపరమైన చర్యల్లో భాగంగా షోకాజ్ ఇష్యూ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు తప్పుడు అటెండెన్స్ కొట్టిన సందర్భంలో వాళ్ళందరికీ కూడా వారి అందరినీ ఆబ్సెన్స్గా పరిగణిస్తూ వాళ్ళకు జీతాలు కూడా కట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా వారి సర్వీస్ను కూడా బ్రేక్ చేసే చర్యలు కూడా తీసుకోవడం జరుగుతున్నది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలోని ఓ హోటల్లో కలుషిత సాంబారు సేవించి ముగ్గురు అస్వస్థకు గురయ్యారు. రాజంపేటకు చెందిన యాదగిరి తన మిత్రులతో కలిసి దుబ్బాకలోని ఉడిపి హోటల్లో 3 దోశలు ఆర్డర్ ఇచ్చి తింటుండగా సాంబార్లో పురుగు కనిపించడంతో యాజమాన్యాన్ని ప్రశ్నించారు. వారు పొంతనలేని సమాధానం ఇచ్చారు. ఈలోగా ముగ్గురికి వాంతులు కావడంతో ఆసుపత్రికి తరలించారు. బాధితులు ఇచ్చిన సమాచారం మేరకు పురపాలక ఇన్ఛార్జి శానిటరీ ఇన్స్పెక్టర్ ఆ హోటల్లోని వంటగదిని ఆహార పదార్థాలను పరిశీలించారు. అపరిశుభ్ర వాతావరణంలో ఉన్న ఆహార పదార్థాల నుంచి కుళ్ళిన వాసన వస్తుండటంతో వెంటనే మున్సిపల్ కమిషనర్కు సమాచారం ఇచ్చారు. ఆయన ఆదేశాల మేరకు హోటల్కు తాళం వేశారు. హోటల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయంత్రం మేము 4 గంటలకు మన దుబ్బాకలోని ఉడుపు హోటల్కి టిఫిన్ చేద్దామని చెప్పి ఫ్రెండ్స్తో కలిసి వచ్చినాము. అయితే 3 దోశలు ఆర్డర్ ఇచ్చినాము. అయితే తింటున్న సమయంలో సాంబార్లో జిల్లపూరు కనిపించడం జరిగింది. దానికి టిఫిన్ సెంటర్ యజమాని కలిసి అడగడం జరిగితే ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. దాన్ని మేము ప్రిన్సిపల్ పిలిచి చెప్పడం జరిగింది. దీంతో మేము లోపలికి వెళ్ళి పరిశీలించగా కుళ్ళిపోయిన ఆలుగడ్డలు, మురిగిపోయిన ఉల్లిగడ్డలు కనిపించడం జరిగింది. దీంతో మేము దుబ్బాక ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడానికి మెదక్లోని శ్రీ కోదండ రామాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన దేవాదాయ శాఖ అధికారులను హిందూ సంఘాలు, ఆలయ కమిటీ సభ్యులు అడ్డుకున్నారు. ఎండోమెంట్ అధికారులు, హిందూ సంఘాల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఉద్రిక్తతలు చెలరేగకుండా ఆలయంలో పోలీసులు మోహరించారు. అనంతరం హిందూ సంఘాల ఒత్తిడితో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు బయటకు వెళ్లారు. మెదక్లో ఎన్నో ఆలయాలు ఉన్నప్పటికీ దేవాదాయ శాఖ వారు ఇదే ఆలయాన్ని స్వాధీనం చేసుకోవడమేంటని భక్తులు ప్రశ్నించారు. స్థానికులమందరము ఈ ఆలయ అభివృద్ధికి, ఆలయ నిర్మాణానికి, ఆలయ నిర్వహణకు అందరము కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో కొంతమందికి ఓర్వజాలక ఈ ప్రభుత్వం ఎండోమెంట్ యొక్క కన్ను ఈ రామాలయం మీద పడ్డది. అయ్యా, మేము అడుగుతా ఉన్నాం, ఈ రాష్ట్రంలో ఎన్నో గుళ్లలో ధూప దీప నైవేద్యానికి నోచుకొని పరిస్థితులు ఉన్నాయి. ముందు ఆ గుళ్లలో మీరు ధూప దీప నైవేద్యాన్ని పునరుద్ధరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆధ్యాత్మిక చింతన మెదక్ ప్రజలందరూ వచ్చి రామాలయంలో ప్రతి ఒక్క రూపాయి ఇచ్చుకుంటూ వారి యొక్క చందాతోనే ఈ రామాలయం ఇంత పెద్ద డెవలప్ అయింది. ఎండోమెంట్ చేయడం వల్ల ఇంకా వేరే గుళ్ళు ఎలా అయితే నాశనం అవుతుందో రామాలయం కూడా నాశనం కావడానికి ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. దీన్ని పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తూ తీవ్రంగా అలా నిలగొట్టేయడం జరిగింది. బనకచెల్ల ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిచేస్తుంటే కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ బురద చల్లే ప్రయత్నం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. నదీ జలాల్లో రాష్ట్ర వాటాను ఏపీకి దారదత్తం చేసింది కేసీఆరే అన్నారు. జనహిత పాదయాత్రలో భాగంగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్తో కలిసి పరిగిలో మీడియాతో మాట్లాడారు. అన్ని వర్గాలకు ప్రభుత్వ ఫలాలు దక్కాలనే లక్ష్యంతో తెలంగాణలో ప్రభుత్వం చేసిన కురగలను దిక్సూచిగా నిలిచిందని మీనాక్షి నటరాజన్ అన్నారు. 42% బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నామని మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. నదీ జలాల్లో రాష్ట్ర హక్కులపై బీఆర్ఎస్ తప్పుల్ని సరిచేస్తున్నామన్నారు. బనకచర్ల విషయంలో గత ప్రభుత్వం చేసిన లోటుపాట్లు, తప్పిదాల్ని దిద్దే క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఆనాడు హరీష్ రావు ఇరిగేషన్ మంత్రిగా, కేసీఆర్ ముఖ్యమంత్రిగా, అంతకుముందు కేసీఆర్ ఇరిగేషన్ మంత్రిగా మనకు రావాల్సిన వాటాన్ని తాకట్టు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. వారు అధికారంలో తాకట్టు పెట్టి ఇవాళ దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంటే మా మీద బురదలే ప్రయత్నం చేస్తా ఉన్నారు.
హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తలొగ్గి మనకు రావాల్సిన వాటా విషయంలో కాంప్రమైజ్ అయినారు. దాని వల్లనే ఇలా బనకచర్ల నిర్మాణం పరిపూర్ణంగా జరిగితే తెలంగాణకు రావాల్సిన వాటాలో చాలా తీవ్రమైనటువంటి నష్టం జరిగే అవకాశం ఉంది. కాబట్టి తక్షణమే మేలుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని అడ్డుకట్ట వేసి కేంద్రానికి కంప్లైంట్ చేసి ప్రాజెక్ట్ ఆపించే ప్రయత్నం చేసింది. వారు తప్పిదాలు బయటకు వస్తాయని బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. सबसे पीछे है, उनको आगे कैसे हम लाए, उसको हम कैसे समावेश करें, जोड़ें, उसके लिए गिनती हुई. उसका मॉडल तेलंगाना मॉडल है. दूसरी गिनती अभी SIR के बहाने बिहार में चुनाव आयोग करा रही है. चुनाव आयोग नहीं, असल में बीजेपी करा रही है, जिसमें लोगों को काटने की कोशिश हो रही है, उनको लोकतंत्र से हटाने की कोशिश हो रही है. और आने वाले समय में केवल वोट डाल पाए, हमारे देश के नागरिक मताधिकार से भी छूट जाएं, ऐसी एक दूसरी गिनती हो रही है. यानी एक गिनती प्यार और जुड़ाव की है और दूसरी गिनती नफरत और लोगों को काटने की है. ये दो मॉडल अभी हमारे देश में हैं. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బీజేపీ రేపు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వేదికగా మహాధర్నా నిర్వహించనుంది. ఈ ధర్నాలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్తో పాటు బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. మహాధర్నా ఏర్పాట్లను బీజేపీ నేతలు చింతల రామచంద్రారెడ్డి, ఆనంద్ గౌడ్, ఎన్వి సుభాష్లతో కలిసి ఆయన పరిశీలించారు. ధర్నా చౌక్ వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ బీసీలకు చేసిన మోసాలను బహిర్గతం చేస్తామన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ఇచ్చిన అన్ని హామీలను ప్రభుత్వం అమలు చేయాలని కాసం డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ కాదు, అది ముస్లిం డిక్లరేషన్ గా దాన్ని గుర్తించి బీసీలకు కాంగ్రెస్ పార్టీ తీరని ద్రోహం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీని విషయమై రేపు బీసీలకు సంబంధించినటువంటి కామారెడ్డి డిక్లరేషన్ ని వెంటనే తూచా తప్పకుండా అన్ని అంశాలను అమలు పరచాలా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్న 10% బీసీలలో కలిపి కాంగ్రెస్ పార్టీ బీసీలకు ద్రోహం చేస్తా ఉంది. కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ అంతకు ముందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ చేసినటువంటి ద్రోహాన్ని, ఈ రెండు కుట్రలను కూడా రేపు ఇందిరా పార్క్ సాక్షిగా మహాధర్నా పటాపంచలు చేయబోతా ఉన్నాం. వీళ్ళ యొక్క నిజ స్వరూపాన్ని బయట పెడతా ఉన్నాం. కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని బీసీలు, మేధావులు, వివిధ కుల సంఘాల నాయకులు రావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు, కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారు, మరొక కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గారు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, రాష్ట్ర పదాధికారులు, ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా పాల్గొంటారు. ఓబీసీ మోర్చా నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నడుస్తా ఉంది. అందరూ కూడా పాల్గొని ఈ యొక్క ధర్నాని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల చోరీకి పాల్పడుతోందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇందుకు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు. అవి బయటపెట్టిన రోజున ఈసీ దాక్కోవడానికి దేశంలో ఎక్కడా చోటు ఉండదని అన్నారు. పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన ఆయన మహారాష్ట్రలో ఓటరు జాబితా సవరణ తర్వాత 1 కోటి మంది ఓటర్లను చేర్చారని ఆరోపించారు. తమ విచారణలో ఈ విషయం బయటపడిందని రాహుల్ తెలిపారు. ఇందులో పాల్గొన్న ఈసీ అధికారులను ఎవరిని వదిలిపెట్టమని హెచ్చరించారు. రిటైర్ అయినా వెతికి పట్టుకుని మరీ శిక్షిస్తామని చెప్పారు. वोट चोरी हो रही है और अब हमारे पास ओपन एंड शट प्रूफ है कि इलेक्शन कमीशन वोट चोरी में इन्वॉल्व है. और मैं लाइटली नहीं बोल रहा हूं, मैं 100% प्रूफ के साथ बोल रहा हूं. ठीक है, और आप सबको पता लग जाएगा जैसे ही हमने ये रिलीज किया, पूरे देश को पता लग जाएगा कि इलेक्शन कमीशन वोटर चोरी करा रहा है. किसके लिए करा रहा है, किसके लिए करा रहा है? बीजेपी के लिए करा रहा है. हमें मध्य प्रदेश में सस्पिशन था, लोकसभा में सस्पिशन था, महाराष्ट्र में वो थोड़ा आगे गया, स्टेट लेवल पे हमें लगा कि यहाँ पे चोरी हुई है. वोटर एडिशन हुआ था, 1 करोड़ वोटर्स ऐड हुए थे. फिर हम थोड़ा डिटेल में गए, हमने कहा देखो अब इलेक्शन कमीशन तो मदद नहीं कर रहा है, तो थोड़ी ग्रैन्युलैरिटी में जाना है, गहराई में जाना है. तो हमने अपना ही इन्वेस्टिगेशन करवाया. उसमें 6 महीने लगे और जो हमें मिला है वो एटम बॉम्ब है. एटम बॉम्ब है, फटेगा तो आप इलेक्शन कमीशन आपको दिखेगा नहीं हिंदुस्तान में.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఎన్నికల సంఘం తోసిపుచ్చింది. ఓట్ల చోరీకి ఈసీ పాల్పడుతోందని, రాహుల్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమైనవని పేర్కొంది. రోజూ తమపై పలువురు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని చెప్పింది. బెదిరింపులు వచ్చినప్పటికీ ఎన్నికల సంఘం అధికారులు వాటిని పట్టించుకోకుండా పారదర్శకంగా ఎలాంటి పక్షపాతం లేకుండా పనిచేయాలని సూచించింది. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సైతం తప్పుపట్టారు. కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ప్రజాస్వామ్యంపై దాడిగా పరిగణిస్తున్నామని అన్నారు. ఈసీపై రాహుల్ వ్యాఖ్యలను ఖండించిన ఆయన రాజ్యాంగ వ్యవస్థలను బెదిరించడం రాహుల్ కు ఇదే తొలిసారి కాదని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు భారీ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలకు అప్రతిష్ట తెచ్చేందుకు దురుద్దేశపూరితంగా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని కేంద్ర మంత్రి దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతలు కూడా రాహుల్ ను అంతర్గతంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. దేశ ప్రతిష్టను రాహుల్ గాంధీ దెబ్బతీస్తున్నారని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని కిరణ్ రిజిజు పేర్కొన్నారు. భారత ఆర్థిక వ్యవస్థ పతనమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిజం మాట్లాడారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ నేత ఎంపీ శశి థరూర్ తప్పుపట్టారు. రాహుల్ వ్యాఖ్యలతో విభేదిస్తున్నట్లు చెప్పిన థరూర్ ట్రంప్ వ్యాఖ్యలను రాహుల్ సమర్థించడంపై మండిపడ్డారు. పార్లమెంటు బయట మాట్లాడిన థరూర్ భారత ఆర్థిక స్థితి ఎలా ఉందో అందరికీ తెలుసునని వ్యాఖ్యానించారు. అటు కాంగ్రెస్ కు చెందిన మరో ఎంపీ కార్తీ చిదంబరం కూడా రాహుల్ వ్యాఖ్యలను సమర్థించలేదు. ట్రంప్ ఓ సంప్రదాయేతర రాజకీయ నాయకుడంటూ చురకలు అంటించారు. ప్రభుత్వం చర్చలు కొనసాగిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను భద్రతా దళాలు ముమ్మరం చేశాయి. పహల్గాం ఘటన జరిగి 100 రోజులు కాగా ఇప్పటి వరకు 12 మంది ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. వారిలో 6 పాకిస్తాన్ ఉగ్రవాదులని అధికారిక వర్గాలు తెలిపాయి. ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో భాగంగా ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ మహాదేవ్లో పహల్గాంలో దాడి చేసిన 3 ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం తాజాగా ఆపరేషన్ శివశక్తిలో మరో 2 ఉగ్రవాదులను హతమార్చింది. పహల్గాం ఘటన తర్వాత ఉగ్రవాదుల ఏరివేతపై భారత్ దృష్టి సారించింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఆపరేషన్ సింధూర్తో 100 మందికి పైగా ఉగ్రవాదులను భారత్ హతమార్చింది. మరోవైపు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు సైతం కొనసాగిస్తోంది. పహల్గాం ఘటన జరిగి 100 రోజులు కాగా ఇప్పటి వరకు 12 మంది ఉగ్రవాదులను భారత్ ఏరివేసింది. వారిలో 6 పాకిస్తాన్ ఉగ్రవాదులు ఉన్నారు. మిగిలిన 6 కూడా జమ్మూ కశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడులతో సంబంధముందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ ఉగ్రవాద ఆపరేషన్లలో ఆపరేషన్ మహాదేవ్ ఎంతో కీలకమని కేంద్రం పేర్కొంది. జూలై 28న నిర్వహించిన ఈ ఆపరేషన్లోనే పహల్గాంలో దాడికి పాల్పడ్డ 3 ఉగ్రవాదులు హతమయ్యారని ప్రకటించింది. ఆ తర్వాత రోజు నిర్వహించిన ఆపరేషన్ శివశక్తిలో మరో 2 ఉగ్రవాదులు హతమయ్యారని సంబంధిత వర్గాలు తెలిపాయి. మొత్తంగా ఎన్ని ఆపరేషన్లు జరుగుతున్నాయో చెప్పడం కష్టమని జమ్మూ కశ్మీర్లోని అన్ని యూనిట్లు ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటున్నాయని పేర్కొన్నాయి. పహల్గాం ఘటనకు ముందు పీఓకేలోని 42 లాంచ్ ప్యాడ్లలో 110 నుంచి 130 మంది వరకు ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాలు వెల్లడించాయి. కశ్మీర్లో 70 నుంచి 75 మంది చురుగ్గా ఉన్నారని, జమ్మూ, రాజౌరి, పూంచ్లలో 60 నుంచి 65 మంది ఉగ్రవాదుల కదలికలను గుర్తించినట్లు పేర్కొన్నాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడి జరగ్గా దానికి ఆపరేషన్ సింధూర్తో భారత్ ధీటుగా బదులిచ్చింది. ఆ తర్వాత ఉగ్రవాదులను జల్లెడ పట్టేందుకు పలు ఆపరేషన్లను నిర్వహిస్తోంది. అత్యాచారం కేసులో జేడీఎస్ అధినేత దేవేగౌడ మనవడు కర్ణాటక మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను న్యాయస్థానం దోషిగా తేల్చింది. పని మనిషిపై లైంగిక దాడి చేసిన కేసులో రేవణ్ణను దోషిగా నిర్ధారిస్తూ బెంగళూరు ప్రజా ప్రతినిధుల కోర్టు తీర్పు వెల్లడించింది. ప్రజ్వల్ రేవణ్ణకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంతోష్ గజానన్ భట్ రేపు శిక్షను ఖరారు చేయనున్నారు. ఈ తీర్పు వినగానే ప్రజ్వల్ కోర్టు గదిలోనే ఏడ్చినట్లు తెలుస్తోంది. 2021లో ఫామ్ హౌస్లో ప్రజ్వల్ తనపై 2 సార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఆ ఘటనను ప్రజ్వల్ తన మొబైల్లో వీడియో తీసినట్లు ఆమె ఆరోపించింది. ప్రజ్వల్ తల్లిదండ్రులు తనను అపహరించి బెదిరించారని కూడా బాధితురాలు ఆరోపించింది. దీనిపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేసి 2000 పేజీల ఛార్జ్షీట్ దాఖలు చేసింది. విచారణలో భాగంగా 123 ఆధారాలను సేకరించింది. ఈ కేసులో 14 నెలలుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న ప్రజ్వల్ను తాజాగా న్యాయస్థానం దోషిగా తేల్చింది. చెట్టు పుట్టనే దేవుళ్లుగా కొలిచే అమాయకత్వం, అడవి తల్లినే అమ్మగా భావించే మంచితనం, భూమినే నమ్ముకుని కష్టపడే తత్వం, పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంత జీవితం గడుపుతున్న గిరిజన గూడాల్లోనూ ఇప్పుడు కక్షలు, కార్పణ్యాలు మొదలయ్యాయి. ఆచారాలు, సంప్రదాయాలకు పెద్దపీట వేసే గిరిజన తెగల్లోనూ పెద్దల మాటకు విలువ లేకుండా పోతోంది. మంచితనం, మానవత్వానికి ప్రతిరూపాలుగా పేరున్న గిరిజనులో సైతం ఆస్తులు, భూ వివాదాలు చిచ్చురేపుతున్నాయి. అయిన వారిని సైతం హత్య చేసేందుకు పురిగొల్పుతున్నాయి.
విజయనగరం జిల్లా శృంగవరపు కోట మండలం పల్లపు దుంగాడలో సొంత చిన్నాన్ననే ఓ యువకుడు తుపాకీతో కాల్చి చంపాడు. ఉన్న 2 కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి పంపేశావు. ఇక నీకు వారసులెవరూ లేరు. అన్నీ నేనే కదా. ఉన్న 2 ఎకరాల భూమి నా పేర రాసివ్వంటూ అన్న కుమారుడు నాగరాజు కోరగా ససేమిరా అన్నందుకు చిన్నాన్న రామును కిరాతకంగా హత్య చేశాడు. బొడ్డవర పంచాయతీ శివారు గిరిశిఖర గ్రామమైన చిట్టింపాడుకు చెందిన సీదిరి రాముకు 3 కుమార్తెలు. ఒకరు అనారోగ్యంతో మృతి చెందగా 2 కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించేశాడు. భార్య సైతం కన్నుమూయడంతో ఉన్న 2 ఎకరాలు సాగు చేసుకుంటూ ఒంటరిగా బతుకుతున్నాడు. వారసులెవరూ లేకపోవడంతో ఆ భూమి తనకు రాసివ్వాలంటూ కొన్నేళ్లుగా అన్న కుమారుడు నాగరాజు వేధిస్తున్నాడు. భూమి రాసివ్వకపోతే చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. అన్న కుమారుడి భయంతో 3 ఏళ్ల క్రితమే గ్రామం వదిలి కుమార్తె వద్దకు రాము వెళ్లిపోగా అప్పట్నుంచి ఆ భూమిని నాగరాజు సాగు చేసుకుంటున్నాడు. అయినప్పటికీ భూమి తన పేరిట రాయాలంటూ కుమార్తె వద్ద ఉంటున్న చిన్నాన్న రామును నాగరాజు బెదిరిస్తూనే ఉన్నాడు. ఆ భూమి తన 2 కుమార్తెలకు రాసిస్తానని రాము ఖరాఖండిగా చెప్పేశాడు. దీంతో చిన్నాన్న రామును చంపేస్తే భూమిని సొంతం చేసుకోవచ్చని నాగరాజు పథకం వేశాడు. దీనికోసం పలుమార్లు రెక్కి నిర్వహించాడు. కుమార్తె పొలంలో పనిచేస్తున్న రామును అన్న కుమారుడైన నాగరాజు తుపాకీతో కాల్చి చంపేశాడు. మొత్తం 3 రౌండ్లు కాల్పులు జరపగా రాము కుడి మోచేయి మీద, కుడి పక్కటెముకలు, కుడి మెడ మీద బుల్లెట్ గాయాలై అక్కడికక్కడే చనిపోయాడు. రాము కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తన తండ్రి పొలంలో పనిచేసుకోవడానికి వెళ్తే తన వరుసకి ప్రధాన కొడుకు అయినటువంటి నాగరాజు వెపంతో కాల్చి చంపేసి పారిపోయాడని చెప్పి కంప్లైంట్ ఉంది. ఈ నాన్నగారికి చిట్టుంపాడు విలేజ్ స్థలం ఉందట, 2 ఎకరాల స్థలం. అతనికి కొడుకులు లేరని, ఓన్లీ 2 కూతురు ఉన్నారని, వారసత్వంగా భూమి వాళ్ళకి చెందదు, నాకు ఇచ్చేయని చెప్పి వాళ్ళ పెదనాన్న కొడుకు నాగరాజు ప్రతిసారి కూడా అతనితో గొడవ పడ్డాడు. అతనితో గొడవ ఎక్కువ అవుతుందని చెప్పి అక్కడ ఉండడం ఇష్టం లేక వాళ్ళ కూతురు ఊరు చిట్టింపాడు వచ్చేసి ఉండిపోయాడు. ఆ పల్లపదొంగపేట కూడా నాగరాజు పలుమార్లు వచ్చాడని, ప్రతిసారి కూడా ఆ భూమి నాకు రాసివని చెప్పి గొడవ పడ్డాడని చెప్పి తెలిపింది. అందులో భాగంగానే నువ్వు భూమి ఇవ్వట్లేదు, నువ్వు చంపేస్తానని చెప్పి చాలాసార్లు వాదన చేశాడని చెప్పి అదే మనసులో పెట్టుకొని 27వ తారీఖు సాయంకాలం మాట వేసి చంపేసి వెళ్ళిపోయాడు. ప్రశాంతతకు మారు పేరుగా ఉన్న గిరిజన గ్రామాల్లో తుపాకీ చప్పుళ్లు భయాందోళన కలిగించాయి. 2 ఎకరాల భూమి కోసం సొంత చిన్నాన్ననే నాగరాజు హత్య చేయడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.